డిఫికల్ట్ టు ట్రీట్ డిసీజ్ అయిన క్యాన్సర్ని ఇవాళ రోజున సర్జరీ, రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేకుండా నయం చేసే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలా సాధ్యపడుతున్నాయి అంటే ఇమ్యూనోథెరపీ లాంటి కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ కొన్ని సెక్ట్ ఆఫ్ పేషెంట్స్ని పూర్తిగా నయం చేస్తున్నాయి సర్జరీ, రేడియేషన్ అవసరం లేకుండా. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజిస్ట్. సో క్యాన్సర్ అన్నది చాలా డిఫికల్ట్ టు ట్రీట్ డిసీజ్, మీ అందరికీ తెలిసినట్టే. కానీ ఈ డిసీజ్ని ఇవాళ రోజున నయం చేయడానికి సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఆర్ వేరే సిస్టమిక్ ట్రీట్మెంట్స్ వాడటం జరుగుతుందన్నమాట. చాలా వరకు క్యాన్సర్ని నయం చేయడం కోసం సర్జరీ అనేది మెయిన్ ట్రీట్మెంట్. అలాగే కొన్ని రకాల క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరోఫారింగ్స్ ఆర్ నేజోఫారింగ్స్ ఇలాంటి క్యాన్సర్స్కి రేడియేషన్ ట్రీట్మెంట్ ద్వారా క్యాన్సర్ని నయం చేయడం చూస్తాం అనమాట. మీకు తెలుసా, కొన్ని డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్లో సర్జరీ, రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా క్యాన్సర్ని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నాయని కిందటి వారం న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ డిస్కస్ చేశారు. దీంట్లో ఏంటి అంటే ఎవరికైతే మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో, దానివల్ల క్యాన్సర్ ఏర్పడుతుందో వాళ్ళలో ఇమ్యూనోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తేనే 100లో ఆల్మోస్ట్ 90 మంది పేషెంట్స్కి కంప్లీట్ రెస్పాన్స్ రావడం చూస్తారనమాట. వీళ్ళలో సర్జరీ, రేడియేషన్ అవసరం పూర్తిగా లేదు. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే ఈ మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఉన్న వాళ్ళకి లింక్ సిండ్రోమ్ అని ఒక వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్ రిస్క్ ఉంటుందన్నమాట. వీళ్ళలో చాలా జెనెటిక్ మ్యూటేషన్స్ ఏర్పడి బాడీలో నియో యాంటీజెన్స్ ఏర్పడటం వల్ల బాడీలో ఇమ్యూనిటీని పెంచి ఇమ్యూనిటీ ద్వారా ఈ క్యాన్సర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఇవాళ రోజున ఉన్నాయి. ఇది ఆల్రెడీ రెక్టల్ క్యాన్సర్స్లో ఈ స్టడీ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే వచ్చింది. దాంట్లో అసలు సర్జరీ, రేడియేషన్ లేకుండానే రెక్టల్ క్యాన్సర్స్ని క్యూర్ చేయడం జరిగిందనమాట. ఆ స్టడీని బేస్ చేసుకొని ఈ న్యూ రీసెంట్ అడ్వాన్స్ స్టడీ ఏం చెప్పింది అంటే రెక్టల్ క్యాన్సర్సే కాకుండా వేరే సాలిడ్ మ్యాలిగ్నెన్సీస్ ఎవరికైతే మైక్రోసాటిలైట్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళల్లో ఇమ్యూనోథెరపీ ఇస్తుంటే ఆల్మోస్ట్ 92% పేషెంట్స్కి క్లినికల్ కంప్లీట్ రెస్పాన్స్ వస్తుందన్నమాట. 100లో 84 మంది పేషెంట్స్కి సర్జరీ అవసరం లేకుండా క్యూర్ చేసే అవకాశాలు ఈ ట్రీట్మెంట్ మనకు కల్పిస్తుంది. ఈ స్టడీస్ ఇంకా అప్డేటెడ్ రిజల్ట్స్ మనకి రానున్న రోజుల్లో రిలీజ్ చేయబోతున్నాయి. ఇది కనుక క్లిక్ అయితే రానున్న రోజుల్లో సర్జరీ, రేడియేషన్ లాంటి ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా బాడీలో స్వతహాగా ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసుకొని క్యాన్సర్ని ఎలిమినేట్ చేసే అవకాశాలు మనకు ఉంటాయి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్, క్యాన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.